న్యాయం కోసం వెళ్తే గర్భవతిని చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఒక పోలీస్ అధికారిపై మహిళ ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. భర్తతో విభేదాలు పరిష్కరించాలని స్టేషన్ కు వెళ్లిన వివాహితను వంచించి లోబరుచుకున్న ఇన్స్పెక్టర్ పై ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఖమ్మంలోని వీడియోస్ కాలనీకి చెందిన ఓ వివాహితకు భర్తతో విభేదాలు ఏర్పడ్డాయి. ఆమెకు 2 కుమార్తెలున్నారు. తన సమస్యను పరిష్కరించాలంటూ 3 ఏళ్ల క్రితం ఆమె నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ ని సంప్రదించారు. అక్కడ SHOగా ఇన్ఛార్జి విధులు నిర్వహిస్తున్న ఇన్స్పెక్టర్ రాజు ఆమెను ప్రలోభాలకు గురి చేశాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి కొన్నాళ్లు సహజీవనం చేశాక వివాహం చేసుకునేందుకు తిరస్కరించాడు. దీనిపై బాధితురాలి ఫిర్యాదుతో మే 7న నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. తనను మాయమాటలతో మోసం చేయడంతో పాటు గర్భం దాలిస్తే అబార్షన్ చేయించాడని, ఆర్థికంగానూ మోసగించాడని బాధితురాలు ఆరోపించారు. నీకు 2 ఆడపిల్లలే, నేను లైఫ్ లాంగ్ చూసుకొని వాళ్ళ పెళ్లిళ్ళు చేసి వాళ్ళకి మొత్తం అంతా చూసేసుకుంటా నేనే, ఇంకా A to Z మొత్తం నేను చూసుకుంటా, నా మీద నమ్మకం లేదా నమ్మవా అని అట్లా నైట్లో పెట్రోలింగ్ అప్పుడు నైట్ ఎప్పుడు పడితే అప్పుడు మెసేజ్ చేయడం ఒప్పుకునేదాకా ఇబ్బంది పెట్టారండి. ఇన్స్పెక్టర్ రాజుపై కేసు నమోదవడంతో ఆయన్ను IG కార్యాలయానికి అటాచ్ చేశారు.